మాట్లాడుతున్నారు. మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రభావం అనేది ఈ పిల్లల మీద పడి అనేక విధాలుగా అనేక సమస్యలు వస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ స్మార్ట్ ఫోన్ల గురించి మీరు చిన్నారులకు, చిన్న పిల్లలకు, మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? నా పేరు ముందుగా వైస్ ప్రెసిడెంట్గా నేను హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తున్నాను మేడం గారి అండర్లో. ముందుగా ఇప్పుడు సోషల్ మీడియా మామూలుగా ఇదివరకు కాలంలో ఈ డ్రగ్స్ ఏవైనా బలహీనతలు అని చెప్పుకోవడానికి సటన్ ఏజ్ అని అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎడిక్ట్ అవుతున్నారు. బలహీనత అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీరుస్తున్న బలహీనత ఏదన్నా ఉందంటే సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ అండి. స్మార్ట్ ఫోన్ నథింగ్ బట్ విత్ ఇన్ 2 months 3 months బేబీ దగ్గర నుంచి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. వెన్ దే ఆర్ ఫీడింగ్ టైంలోనే తల్లిదండ్రులు ఇచ్చేస్తారు, తల్లి ఇచ్చేస్తుంది ముందు, అక్కడి నుంచే వస్తుందండి ఎడిక్ట్. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం దేనికైనా ఎడిక్ట్ అయింది మొత్తం అంటే సోషల్ మీడియా అండి. దాన్ని మనము అరికట్టాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వస్తేనే మనకి విద్య ఉంటుంది అని అనుకుంటున్నాం, కానీ 100% కొన్ని ఇప్పుడు సినిమాల్లో ఎలా అయితే సెన్సార్ ఎలా చేస్తారో ఈ కొన్ని వెబ్సైట్లు, కొన్ని టైప్స్ ఆఫ్ అడల్టరీ కంటెంట్ టచ్ అవుతుంది, కాస్త కొద్దిగా భావజాలము, భాష ఇవి ఉన్న వాటిని 100% అవి మ్యూట్ అయ్యేటట్లుగా ఈ యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో కూడా అది కంపల్సరీ చేయాలండి. కేవలం ఎప్పుడూ ఇంటెన్షనల్గా వెళ్ళే సినిమాలోనే మనం అంత చేస్తున్నాం. మన ఫోన్లో ప్రతిరోజు ఇంట్లో నట్టింట్లోకి మన బెడ్రూమ్లోకి వచ్చిన సెల్ ఫోన్ మీద మనము ఈ కట్టడి చేయట్లేదు. ప్రభుత్వం ఇది దృష్టి సారించాలండి. ఇది ప్రపంచ బలహీనత అనమాట. అది చిన్నపిల్లల నుంచే వచ్చేసింది. దానివల్ల మాటలు కూడా తగ్గిపోతున్నాయి. పిల్లలకు తొందరగా మాటలు రావట్లేదు, దానిలోకి వెళ్ళిపోతున్నారు. కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళ ఫోన్లో ఈవెన్ పిల్లలకి 1 year బేబీ నుంచి ఒక సపరేట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చక్కగా పోగో అని సంథింగ్ అలా ఆడుకుంటున్నారు. ఇది చాలా ఎడిక్షన్ అయిపోయింది. దీని మీద దృష్టి సారించాలి. దట్టు ఈ సోషల్ మీడియా వల్ల ఆకాశంలో సగం అంటాము, అన్నిట్లో అధికారంలో సగం అని అన్నీ అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫోన్ల వల్ల అమాయకులు అయిపోయి అకృత్యాలకు బలైపోతున్న లేడీస్ కూడా సగం మంది ఉన్నారండి. ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనగారిపోతున్న లేడీస్ కూడా అంతమంది ఉన్నారు. ఇది తప్పకుండా దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. దానికోసం మేము యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ అంటే కూడా అదేనండి. మనకి హక్కు ఉంది, మన హక్కుని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని మాకు ఈ రైట్ ఉంది, మాకు ఇవి మా బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నాయి, దీని మీద కట్టడి చేయండి అని ప్రభుత్వాన్ని మేము రానున్న రోజుల్లో గట్టిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా మేడం, ఇక్కడ మీరు ఈ రోజులలో తెలంగాణలో కూడా రక్షణ ఠాణాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒక మహిళ వెళ్ళి ఆమె ఆవేదన చెప్పుకుంటే పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఒక మహిళ రోడ్డు పక్కన ఉంటే ఆమె ఒక ఎస్టీ, ఆమెను నువ్వేం చేస్తున్నావు అని అంటే నేను పెళ్లి కార్డులు ఇచ్చేస్తాను పోయానంటే ఆమెను పట్టుకొని కొట్టి అనేక విధాలుగా హింసించారు. అదేవిధంగా ఒక భర్త లంగోటు అంటే నిక్కరు భార్యకేసి తెలంగాణలో హింసించిన సంఘటనలు మీ దృష్టికి అనేకం వచ్చినాయి. ఈ ఆంధ్ర సీతక్క కూడా వాటిని ఖండించడం జరిగింది. అసలు ఈ రక్షక భటుల దగ్గరే రక్షణ లేదు. మీ మహిళలకి ఇప్పుడు ఇవి జరుపుకోవటమే కానీ నిజంగా స్వతంత్రం వచ్చిద్దా? మహిళా దినోత్సవం నిజంగా జరుపుకున్నారా? నిజంగా మహిళలకి స్వతంత్రం వచ్చిందంటారా? మీరు చెప్పండి. వచ్చేసిద్ది అని కాదండి, మానవ ప్రయత్నం అంటూ చేయాలి. ఏది కూడా రోమ్ కాంట్ బిల్డ్ ఇన్ 1 day. డెఫినెట్లీ మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే కొన్ని ఒక స్టెప్స్ పడాలి. ఆ స్టెప్స్లో భాగంగా ఒక 100 అడుగులు వేసాము. ఆ 100 అడుగుల తర్వాత ఇంకొక అడుగు వేసాం. ఏంటంటే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్న దాన్ని మన సంస్కృతిలో ఇట్లా కట్టడి చేయబడిన మన సనాతన ధర్మాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలన్నా, మహిళా సాధికత సాధించాలన్నా చాలా టైం పట్టుద్ది. వచ్చేసిద్ది. మేము ఈరోజు సంబరాలు చేసేసుకున్నాం అని కాదు. అలాంటి ఇప్పుడు మేమందరం ఇక్కడ మాట్లాడుతున్నా అంటే మా కుటుంబాల్లో మహిళా వివక్షత లేదు అని కాదు. మేము మమ్మల్ని హీరోల్లా చూస్తున్నారని కాదు, కానీ మా ప్రయత్నం అయితే చేయాలి. ఆ బాధలు మేము పడుతున్నాం కాబట్టి పక్కన ఇంకా ఎంతమంది ఉంటారు, వాళ్ళ వాయిస్ మా రూపంలో వస్తుంది. ఇక్కడ మేము నించున్న వాళ్ళందరం కూడా మేము నెత్తిన పెట్టుకొని చూస్తున్నట్లు కాదు, మాకేం కష్టాలు లేనట్లు కాదు. మా ఫ్యామిలీస్లో చాలా జరుగుతాయి. కాబట్టి ఆ బాధల్ని ఎదురు వాళ్ళ ఎఫెక్ట్ అవుతుంటే మేము చలిస్తామన్నమాట. అలా చలించే గుణం ఉన్న వాళ్ళే డెఫినెట్లీ ఇలాంటి వాటిల్లో అట్రాక్ట్ అవుతారు. అందులో వీఆర్ ఆల్సో ఇన్ దట్ క్యాండిడేట్ అనమాట. అలా మేము ఇట్లా వచ్చాము. చెప్పాను కదా, ఏది కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవ్వదు. ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్లీ వీ విల్ గెట్ దట్.
చివరిగా ఒకే ప్రశ్న మేడం. వృద్ధాశ్రమం పెట్టేందుకు ఓ సీతక్క లాంటి వాళ్ళు నడుము కట్టారు. వాటికి మేము చేయుతగా ఉంటామంటూ మీరు ముందుకొచ్చారు. నిజంగా మీరు చేయుతగా ఉంటారా? ఎవరైతే ఈ తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని వదిలేస్తున్నారో వాళ్ళకి చేయూతను అందించేందుకు ముందుకొస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం? మీరు నిజంగా నిజం మాట్లాడుతున్నారు? నేను 100% అండి. మేము ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడే మేడం గారు అంటే ఒక సజాతి ధృవాలు ఇది ఆకర్షించుకుంటాయి అన్న టైప్లో మామూలుగా అయితే ఫిజిక్స్ పరంగా అయితే డిఫరెంట్ అవుతుంది, కానీ మన వ్యక్తిత్వాలు కొన్ని ఒకే యాసెప్ట్లో ఉన్నప్పుడు మనం ఆకర్షించబడతాము. అట్లాగే మేడం గారి భావజాలం కానీ నాది కానీ ఒకటే అవుతుంది. డెఫినెట్గా ముందు సహకారం మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ మేడం ఆల్రెడీ చేశారు, ఇటు గ్రో అయింది కాబట్టి ముందుగా మేడం గారికి నేను అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ నేను ఏదన్నా గ్యాదరింగ్ చేయటం కానీ అట్లా నేను ముందు చేసి ఆ దాతల ద్వారా దేర్ ఆఫ్టర్ నేను కూడా ఒక ఇది చేయాలని అమ్మని అడిగాను, సహకరిస్తానని చెప్పారు. డెఫినెట్లీ మేము అది ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్ర సీతక్క చివరిగా ఈ